అందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి మార్చ్ 15th నుంచి 31st దాకా ఎలా ఉండబోతుందో టారో రీడింగ్‌లో చూద్దాం. ఆల్మోస్ట్ మీకు అన్నిట్లో చాలా ఎక్సలెంట్ కార్డ్స్ వచ్చాయి. అండ్ న్యూ బిగినింగ్ అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అంటే మీరు కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అండ్ చాలా చాలా ఎక్సలెంట్ కార్డ్స్ అని చెప్పొచ్చు. మెయిన్‌గా అయితే కెరియర్‌లో ఒకవేళ మీరు కంపెనీలో మీరు ఏదైనా ప్రాజెక్ట్స్ చేస్తుంటే, సో, ఒకవేళ ఏదైనా పార్ట్నర్‌షిప్ ప్రాజెక్ట్స్‌లో అలా ఉంటే, ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వడం అనేది సెలబ్రేషన్ మూడ్. అంటే మీరు వర్క్ ప్లేస్‌లో మీ ఫ్రెండ్స్ తోటి సెలబ్రేట్ చేసుకునే ఛాన్సెస్ అయితే బాగా కనిపిస్తున్నాయి. అండ్ ప్రాజెక్ట్‌లో మీరు విన్ అవ్వడము, సో, మీకు ప్రమోషన్స్ గానీ అట్లా రావడం అనేది ఎక్కువ ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. మెయిన్‌గా ప్రమోషన్స్ వస్తాయి. అండ్ కెరియర్‌లో సెలబ్రేషన్స్ అయితే ఖచ్చితంగా జరుగుతాయి. ఒకవేళ జాబ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి న్యూ జాబ్ ఆఫర్ అయితే ఉంటుంది. కొత్త జాబ్ అయితే వచ్చే అవకాశాలైతే బాగా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ బిజినెస్ చేసే వాళ్ళకి చాలా ఎక్సలెంట్‌గా ఉంది. పాజిటివ్‌గా ఉంది. ఒకవేళ మీరు ఏదైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే, మీకు స్టార్ట్ చేసే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తారు. అండ్ ఉన్న బిజినెస్‌లో కూడా మీరు గ్రోత్ లేదు అనుకుంటే గ్రోత్ అనేది స్టార్ట్ అయ్యే అవకాశాలైతే బాగా కనిపిస్తున్నాయి. సో, ఎనీ బిజినెస్‌లో మీకు సక్సెస్ అనేది వస్తుంది. మీరు ఇంకా ఏదైనా వేరే ప్లేసెస్‌లో మీ బిజినెస్‌ని గనక డెవలప్ చేయాలి అనుకుంటే, ఇది మంచి టైం అని కూడా చెప్పొచ్చు. మీరిప్పుడు స్టార్ట్ చేయొచ్చు. అండ్ అది చాలా బావుంటుంది. నెక్స్ట్ హెల్త్ విషయంలో చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఒకవేళ పాస్ట్‌లో మీకేదైనా సర్జరీస్ గానీ, హెల్త్ పరంగా మీకేదైనా ప్రాబ్లమ్ వచ్చుంటే, దాని నుంచి మీరు ఇప్పుడు ఇంకా ఓవర్‌కమ్ అయ్యే ఛాన్సెస్ అయితే బాగా కనిపిస్తున్నాయి. అండ్ ఎవరైతే చిల్డ్రన్స్ కోసం వెయిట్ చేస్తుంటే, ఖచ్చితంగా చిల్డ్రన్స్ కూడా దానికి మీకు పాజిటివ్‌గా ఉండే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అండ్ హెల్త్ పరంగా అయితే మీకు ఎట్లాంటి ఇష్యూస్ లేదు. అండ్ చాలా చాలా బావుంటుందని చెప్పొచ్చు. రిలేషన్‌షిప్‌లో అయితే కొంచెం ఈగో ప్రాబ్లమ్స్ వస్తాయి. చిన్న చిన్న ఫైట్స్ అనేది వస్తాయి. అంటే మీకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అన్న ఫీలింగ్ అయితే మీకు బాగా కనిపిస్తుంది. అంటే అది మేబీ అబ్బాయి అయినా అవ్వచ్చు, అమ్మాయి అయినా అవ్వచ్చు. సో, మీరిద్దరి మధ్యలో మీకు వేరే వాళ్ళు, మీ పార్ట్నర్ మీకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. సో, ఎక్కువ మిమ్మల్ని కేర్ చేయట్లేదు అన్న ఫీలింగ్స్ వల్ల మీ ఇద్దరి మధ్య మిస్‌అండర్‌స్టాండింగ్స్ వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి రిలేషన్‌షిప్‌లో. బట్ ఏదైనా మీరు పాజిటివ్‌గా ఆలోచించి, పాజిటివ్‌గా ముందుకు వెళ్తే ఖచ్చితంగా రిజల్ట్ అనేది మీకు పాజిటివ్‌గా ఉంటుందని చెప్పొచ్చు. అండ్ చాలా చాలా బావుంటుందని కూడా చెప్పొచ్చు రిలేషన్‌షిప్ వైస్. నెక్స్ట్ మ్యారేజ్ అయితే ఖచ్చితంగా మ్యారేజ్ అయ్యే అవకాశాలున్నాయి. మీరు ఎలా అనుకుంటే అంటే మీరు ఎలాంటి వాళ్ళని మీ లైఫ్‌లో కావాలి అనుకుంటే అలాంటి వాళ్ళు మీ లైఫ్‌లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ మంచి మ్యాచెస్ వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. అండ్ మ్యారేజ్ అయ్యే వాళ్ళకైతే ఖచ్చితంగా అవ్వడానికి, సో, ఎప్పటినుంచో అవ్వట్లేదు, డిలే అవుతుంది అనుకున్న వాళ్ళకైతే ఇప్పుడు మీకు పాజిటివ్‌గా రిజల్ట్స్ ఉండే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అండ్ మ్యారేజ్ అయిన వాళ్ళకి కూడా న్యూ బిగినింగ్ కనిపిస్తుంది. అంటే మీరు కొత్తగా ఏదైనా న్యూ హౌస్ కొనడం గానీ, ఏదైనా న్యూ ల్యాండ్స్ కొనడం గానీ, ఏదైనా కొత్త దాంట్లో మీరు ఇన్వెస్ట్ చేయడం గానీ, ఇలాంటివన్నీ ఎక్కువ జరుగుతాయి. అండ్ మెయిన్‌గా అయితే మ్యారేజ్ అయిన వాళ్ళు ఒకవేళ ప్రెగ్నెన్సీ కోసం గనక ట్రై చేస్తుంటే, అది ఇప్పుడు మీకు పాజిటివ్‌గా రిజల్ట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. సో, చిల్డ్రన్స్ విషయంలో మీరు ఎప్పటినుంచో ట్రై చేస్తున్నా మీకు చిల్డ్రన్స్ లేదనుకున్న వాళ్ళకి, ఇప్పుడు మీకది సక్సెస్ అయ్యే అవకాశాలు గూడా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ స్టూడెంట్స్‌కి చాలా పాజిటివ్‌గా ఉంది. మీకైతే ఏదైనా మీరు రిజల్ట్స్ కోసం గనక ఎదురు చూస్తుంటే, అది ఖచ్చితంగా మీకు పాజిటివ్ రిజల్ట్ అయితే ఇస్తుంది. అంటే మీరు ఎగ్జామ్స్‌కి అటెంప్ట్ చేస్తుంటే, ఆ రిజల్ట్స్ కోసం గనక ఎదురు చూస్తుంటే మీకు ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్ ఉంటుంది. అండ్ ఆల్రెడీ మీరు ఇప్పుడు ప్రెజెంట్ రాస్తున్న ఎగ్జామ్స్‌లో గూడా మీరు మంచి స్కోర్ సాధించే అవకాశాలైతే బాగా కనిపిస్తున్నాయి. అండ్ మీకు కాన్సంట్రేషన్ లేదు అనుకున్న వాళ్ళకైతే కాన్సంట్రేషన్ పెరుగుతుంది. అండ్ మెయిన్‌గా ఇంకా కొత్త థాట్స్ కూడా వచ్చే అవకాశాలైతే బాగా కనిపిస్తున్నాయి. మెయిన్‌గా ఏదైనా యూనివర్సిటీస్‌కి మీరు అప్లై చేసుంటే
అబ్రాడ్ స్టడీస్కి కానీ దానికి అది కూడా మీకు ఇప్పుడు సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి. సో చిల్డ్రన్స్ విషయంలో అయితే చాలా బాగుంటుంది. అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి ఎక్సలెంట్గా ఉంటుంది. ఖచ్చితంగా మీరు అబ్రాడ్ వెళ్తారు, విత్ ఫ్యామిలీతో కూడా వెళ్ళే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి. సో అక్కడ కూడా మీకు మంచి జాబ్ రావడం జరుగుతుంది. అండ్ అక్కడ కూడా మీకు మంచి పొజిషన్ అనేది ఉంటుంది. జాబ్ విషయంలో కూడా మీకు సక్సెస్ ఉంటుంది. అండ్ మనీ గ్రోత్ కూడా మీకు చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు. ఫైనాన్సెస్ చాలా తొందరగా గ్రోత్ కనిపిస్తుంది. అంటే మీకు ఏదైనా మీరు జాబ్లో ప్రమోషన్ కోసం కనుక ఎదురు చూస్తుంటే ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ మనీ ఒకవేళ మీరు ఎవరికైనా మనీ ఇచ్చుంటే ఆ మనీ మీరు రావాలి అనుకుంటే మటు ఖచ్చితంగా ఈ మంత్లో మీకు ఆ మనీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో మీరు ఏదైనా లోన్స్ కోసం ట్రై చేస్తున్నా ఆ లోన్స్ కూడా మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మెయిన్గా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో అయితే చాలా చాలా పాజిటివ్గా ఉంటుందని చెప్పచ్చు. ఇంకా మీరు ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకుంటే అది కూడా మీకు ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ చాలా చాలా ఎక్సలెంట్గా ఉందని చెప్పొచ్చు. మీకు ఈ 15 డేస్లో మెయిన్గా అయితే న్యూ ఆపర్చునిటీస్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. అండ్ మీకు ఏంజల్ గైడెన్స్ ఎలా ఉందో చూద్దాం. సో నో నీడ్ టు వరీ. అంటే మీరు ఏది స్టార్ట్ చేసినా మీకు అన్నీ ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి. సో మీరు ఏ విషయంలో వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు అనుకున్నదైతే మీరు ఖచ్చితంగా సాధించే అవకాశాలు ఉన్నాయి. అది ఎందులో అయినా, మెయిన్ లైక్ కెరియర్లో కానీ, బిజినెస్లో కానీ, మ్యారేజ్ విషయంలో ఎందులో అయినా మీరు ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుందని చెప్పచ్చు.